ఎందుకు ఈ దేశద్రోహి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 18 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు? ఇలాంటి గొప్ప ఆవిష్కరణ చేసిన వ్యక్తి లదాఖ్ కి చెందిన మెకానికల్ ఇంజనీర్, ఎడ్యుకేటర్, ఇన్నోవేటర్ అండ్ ఎన్వైరన్మెంటలిస్ట్. 3 Idiots మూవీ ఇతని నుంచి ఇన్స్పైర్ తీశారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు దేశద్రోహి పాలన చేస్తున్నాడు? దేశద్రోహికి ఇదేం కొత్త ఏం కాదు. 2024 మార్చ్ లో లదాఖ్ కోసం 21 days హంగర్ స్ట్రైక్, తర్వాత అక్టోబర్ లో మళ్ళీ 16 days హంగర్ స్ట్రైక్, తర్వాత మళ్ళీ 2025 లో 15 days హంగర్ స్ట్రైక్, మళ్ళీ ఇప్పుడు జంతర్ మంతర్ లో హంగర్ స్ట్రైక్ 19th day స్టిల్ కంటిన్యూ. ఎవరి కోసం చేస్తున్నాడు? ఏమొస్తుంది ఆయనకి? ఏమీ రాదు. మన కోసం చేస్తున్నాడు. మీరు అంటున్న ఇదే దేశద్రోహి ఐస్ స్తూపం కనిపెట్టాడు. లదాఖ్ అనేది ఒక శీతల ఎడారి, అక్కడ వర్షపాతం ఉండదు. ఒక చిన్న ఆలోచనతో రూపాయి ఖర్చు లేకుండా లదాఖ్ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఈ యాడ్ అనేది స్విట్జర్లాండ్ దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు. సోనం వాంగ్చుక్ ని పిలిచి గ్లోబల్ అవార్డు కూడా ఇచ్చారు. ఫ్రాన్స్ వాళ్ళు కూడా పిలిచి అవార్డు ఇచ్చారు. ఈయన ఒక స్కూల్ని స్థాపించాడు. బట్టి పట్టడం కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ కావాలని. ఆ స్కూల్ డిజైన్ కూడా చాలా వింతగా ఉంటది. బయటేమో -30 degrees ఉంటే లోన మాత్రం వెచ్చగా ఉంటది. అలా డిజైన్ చేశారు. ఇది కంప్లీట్ గా సోలార్ ఎనర్జీతో నడిచింది. లైటింగ్ గానీ, కుకింగ్ గానీ, హీటింగ్ గానీ. మళ్ళీ మంచి సరిహద్దుల్లో ఉండే ఆర్మీ వాళ్ళ కోసము ఈకో ఫ్రెండ్లీ సోలార్ హీటెడ్ టెంట్ కనిపెట్టాడు. బయటేమో -30 degrees ఉంటే టెంట్ లోపల మాత్రం +15 degrees, +20 degrees వరకు ఉంటది. ఇప్పటికీ మన జవాన్లు ఇదే వాడుతున్నారు. మళ్ళీ లదాఖ్ కి రాష్ట్ర హోదా కావాలని, లదాఖ్ ని 6th schedule చేర్చాలని చెప్పి ఆయన హంగర్ స్ట్రైక్ కూడా చేశాడు. ఎందుకంటే లదాఖ్ ల్యాండ్ ని, కల్చర్ ని కాపాడాలని. ఇంత చేసిన వ్యక్తి దేశద్రోహి ఎలా అయ్యాడో తెలుసా? ప్రతిసారి వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళకి గుర్తు చేసినందుకు, బీజేపీ మినిస్టర్ రాజీనామా అడిగినందుకు. అలా కూడా దేశద్రోహి అవుతారంటే అవుతారు. ఒక గ్రూప్ చేస్తారు. ఆయన పిచ్చి కాకపోతే స్వామి సనంద్ అంటే జీడి అగర్వాల్ గారు గంగా నది మీద అంటే కుంభమేళ జరిగే చోట అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి 111 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోతే ఆ మైనింగ్ ఆపలేదు. ఇది స్టేట్లో, సెంటర్లో బీజేపీ ఉండి కూడా ఒక ఎంపీకి వ్యతిరేకంగా వెళ్తే దేశం కోసం మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా దేశద్రోహులు అయ్యారు. అలాంటిది మీరు డైరెక్ట్ గా బీజేపీ మినిస్టర్నే రాజీనామా అడుగుతున్నారు. అది అవ్వదమ్మా. ఒక మేడం గారికి అయితే అక్కడ తింటున్న సమోసాలు, తాగుతున్న టీ మాత్రమే కనపడుతుంది. ఆమె చేస్తున్న జర్నలిజం అది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అది కాదు. కానీ డే బై డే అయితే ఆయన హెల్త్ అయితే పాడవుతుంది. ఆయనకి ఏం కాకూడదని కోరుకుంటున్నాను. ఇట్లా మీ షాషు. బాయ్.